తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత ముందు టీడీపీ వచ్చింది, తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్స్ మళ్ళీ వచ్చాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడే. ఎందుకు చంద్రబాబు నాయుడు గెలవాలి? ఎందుకు మందు రేట్లు ఏంది, కత్తి ఏంది, అంతా ఏంది, మరి సరిగా ఏం లేవా, ఉద్యోగాలు లేవా, పిల్లలకి చదువులు ఇయ్యా, అమ్మఒడి ఒకటి ఎత్తే సరిపోద్దా? కథం అన్నీ. మరి కరెంటు బిల్లు లేని 3000 పెన్షన్ ఇచ్చాడు నాకు. కరెంటు బిల్లు ఎంత వస్తుంది? ఒక ట్యూబ్ లైట్ ఒకటి, ఒక ఫ్యాను. పొద్దున 6ంటికి పనికి పోతా, సాయంత్రం 6ంటికి వస్తా. 500, 450, 600. సరే ఒక నెల ఆగిందనుకో, దానికి మళ్ళీ పెనాల్టీ. అంతకుముందు గవర్నమెంట్లో ఉండయా ఇవి? ఉంది 25 రూపాయలు, 20 రూపాయలు. 4 నెలలకు 5 నెలలకు కట్ చేసాడు. ఇప్పుడు 2 నెలల్లోనే కట్ చేస్తున్నారు కదా కరెంటుది. చెప్పండి మరి దాని గురించి. మరి ఇప్పుడు ఉద్యోగాలు కూడా లక్షల ఉద్యోగాలు ఇచ్చిండని చెప్తున్నారు కదా, మరి వెయ్యి వాలంటరీ వ్యవస్థ ఏంటి? అదే దేనికయ్యి? అంతకుముందు కమ్మగా తీసుకున్నా, కాసేపు ఇది పాడట్లేదు, నెట్ ఆన్ కావట్లేదు, ఆన్లైన్లో ఇవన్నీ కమ్మంగా కోట కాడిపోయేవాళ్ళు, బియ్యం తెచ్చుకునేవాళ్ళు, పనులోకి వెళ్ళిపోయేవాళ్ళు. మా గంటల తలబడి నుంచో అట్లా నెట్ ఆన్ కావట్లేదని, సర్వే రావట్లేదని ఆగుతున్నారు. మాకు చదువు లేదు చెబుతున్నారు. అంటే ఓటు వేయడానికి జనాల పరిపాలన చూడడానికి చదువుతో సంబంధం లేదు కాదని చెబుతున్నాను. అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కానీ చిన్నపిల్లలు ఎందుకండి అవన్నీ అవి వేస్టే కదా. నువ్వు వేస్ట్గా కారు ఎందుకు కమ్మ ఒక ఇంట్లో పెట్టారు కోటాలు, కమ్మగా తెచ్చుకునేవాళ్ళుగా. ఎవరు కట్టాలా ఈ మరి ఈ డబ్బులు అంతా ఎవరు కట్టాలా? జనమేగా, లేబరేగా కట్టేది. ఉండోళ్ళకి ఇబ్బంది ఏం లేదు, లేనోడేగా, మధ్యతరగతి వాడిగా. అటు అడుక్కు తినేవాడికి ఇబ్బంది లేదు, ఉండోడికి ఇబ్బంది లేదు, మధ్యలో మధ్యతరగతికి ఇబ్బంది. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి 10 రూపాయలు అప్పు అడుక్కోలేడు. అడుక్కోవడానికి ఇది 10 రూపాయలు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇయ్యవు. నీకేరా ఉండాడు ఉండడు, కడుపు నిండివాడు కదా. అన్ని రేట్లు పెరిగిపోయినాయిగా మొత్తం. అంటే రాష్ట్ర ప్రయోజనం కోసమే రేట్లు పెరిగాయని చెప్తున్నారు కదా. మరి ప్రజల కోసం ఎందుకు పెరుగుతాయి? మీరు పెంచుకొని కూర్చుంటున్నారు. ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే 60 రూపాయలు క్వార్టర్, ఇవాళ ఎంత అమ్ముతున్నావు? 130 అమ్ముతున్నావు. అది కరెక్ట్ బ్రాండ్ లేదు, ఇది లేదు. ఎంతమంది చనిపోతున్నారు. ఇప్పుడు అటు ఏది శ్రీకాకుళంలో 18 సంవత్సరాల పిల్లగాడు పక్షవాతం రావటం ఏంది? 18 సంవత్సరాల పక్షవాతం ఇంత ముందు ఉందా? మా తాతల మా నాన్నల టైంలో ఎప్పుడన్నా ఉందా? ఈ టైంలోనేగా. కల్తీ మందు తాగటం, కాళ్ళు నీరసం వచ్చి కాళ్ళు చేసిపోయి నీరసం, ఇంట్లో అన్నం పెట్టక ఇంకా నీరసమైన పక్షవాతాలు రాక, నెమ్ములు రాక, హార్ట్ అటాకులు ఏమైతే తాగడం వల్లనే వస్తుంది. మరి అంతే, కేవలం అంతే కల్తీ మందు. ఇంతకుముందు 100 రూపాయలు తీసుకుని షాపుకి వెళ్తే 60 రూపాయలు ఖర్చు పెట్టుకునేవాడు. ఒక 20 రూపాయలకి ఏమైనా తిండి, ఒక 20 రూపాయలు తిండి తినేవాడు. 20 రూపాయలు జేబులో వేసుకొచ్చేవాడు. ఏది 300 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని 200 రూపాయలు ఇంట్లో ఇచ్చేవాడు. ఇవాళ 650, 700 సంపాదించినా ఇంటికి ఏం తీసుకెళ్తున్నాడు? 1 క్వార్టర్ తాగితే ఈ హరి ఉండట్లా సీట, 2వ క్వార్టర్ తాగిన హరి ఉండ, 3వ క్వార్టర్ తాగితే పడిపోతాడు ఏడన్నా. ఆ జేబులో డబ్బులు ఎవడో ఒకటి దింగిపోతాడు. 200, 300. ఇంటికి ఏం తీసుకెళ్తున్నాడు? పిల్లలకి ఎర్రటి ఎండలో కష్టపడి వస్తే అది లేదు. ఇంటికి రాని 2 కాళ్ళు ఎత్తి పండుకుంటాడుగా. ఈ నా బట్టకు పెట్టేది ఏందని ఒక ముద్ద వండుకొని తిని మళ్ళీ పొద్దున్న మరి వీడు ఏం తినాలి? ఇంకేం తినడానికి మళ్ళీ పొద్దున్నే ఒక 90 వేసుకోవాలి. నీ బట్టి ఒకటి కాళ్ళు పిచ్చి నీతోటి కాసేపు మాటలు చెబితే వీడేమో దొంగ నా కొడుకు, వీడేమో ముండకొద్దంగా అని ఒక 90 ఇప్పించి పనిలో తీసుకెళ్తాడు. అది జరుగుతుంది ఇప్పుడున్న దీంట్లో. ఏది నాకు తెలిసినంతవరకు. ఇంకెవరైనా చదువు వచ్చినాడంటే అడగండి. మరి ఇప్పుడు యువతకి ఉద్యోగాలు ఇన్ని లక్షలు ఇచ్చినని చెప్తుండే కదా, మరి మీకు రాలేదా? నాకేమొచ్చినాయి? ఏం లేవుగా. వచ్చిన వాళ్ళకి వచ్చి పిల్లలకి వచ్చినాయి. కథం వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రతిమూలకు కూడా అమ్మఒడి కానీ రకరకాల స్కీములు కానీ అవన్నీ వస్తున్నాయి కదా. మరి నేరుగా బటన్ నొక్కగానే మీ అకౌంట్లో పడుతుంది కదా. వస్తాను మీ దగ్గర అందరూ మాట్లాడండి. అసలు నేను ఫస్ట్ మెయిన్ ప్యాచ్లు ఏమన్నావు? మందు నిషేధం చేస్తాను చేసి వచ్చి మిమ్మల్ని ఇంకా ఇచ్చల విడిగా జనాన్ని జావు దెంగుతున్నావు. కానీ నువ్వు నిషేధించింది అక్కడ ఏం చేయలేదంటారు? ఏం చేసావు నువ్వు? అసలు అన్నా క్యాంటీన్ దేనికి ఎత్తేసావు? మీ నాన్న పేరు పెట్టు, రాజశేఖర్ క్యాంటీన్ పెట్టుకో, లేదా జగన్ క్యాంటీన్ పెట్టుకో. నోటికి అడవ రామని అన్న చిలకలూరుపేటలో రిక్షాబళ్ళు అల్లాడి సత్తున్నారు. ఇప్పుడు ఎట్లా రిక్షాబళ్ళు దొక్కుని రోజుకు 200, 150 తెచ్చుకుంటున్నారు. 130 పెట్టి కొనుక్కొని తాగుతున్నారు. మరి అన్నం అదే 5 రూపాయలు ఇచ్చి కమ్మంగా తిన్నారు. 5 రూపాయలు టిఫన్, 2 ఇడ్లీ లేదా ఒక సింగల్ పూరి, ఒక అట్టు ఇచ్చేవాళ్ళు. అదే బయటకు తింటే 50 రూపాయలు అవుతాయి. 50 రూపాయలు అవుతాయి. మరి ఏది ఇవ్వాలని? ఏం ఇప్పుడు అసలు నువ్వు అన్నా క్యాంటీన్ ఎవరు ఎత్తేమన్నా? 40 సంవత్సరాలకు ఎవడేమన్నాడు? ఆ డబ్బులు పొలం పోయి 400 తెచ్చుకుంటున్నారు. ఇవాళ
ఎవడేమన్నాడు నిన్ను 40 సంవత్సరాలకు వేయమన్నారా? కుంటోళ్ళు గుడ్డోళ్ళం కాదుగా. 40 సంవత్సరాలు దేనికి? ఆ డబ్బులు దేనికి వేయాలి? నువ్వు పని చేసుకుంటున్నారు, 400 సంపాదిస్తున్నారు పొలం పోయి ఒక ఆడ మనిషి. నువ్వు దేనికి 40 సంవత్సరాల వాళ్ళకి 60 సంవత్సరాల వాళ్ళకి వేసావు కరెక్ట్. దాని ఇది 40 సంవత్సరాల దేనికి? ఎవడేమన్నాడు నీకు ఇవన్నీ? నువ్వు వృధా ఖర్చు. బియ్యం వేయటానికి ఇవి పెడితేవి, ఆటోలు పెడితేవి, మళ్ళీ దానికి 2 మనుషుల్ని పెడితేవి. ఇంతకుముందు ఉందా? ఒక్కడేగా, ఒక్క మనిషే ఇంట్లో ఇచ్చేవాళ్ళు. ఇంట్లో ఒక మనిషి కదా నీకు కోటా ఇచ్చేసి. ఇవాళ అదే ఇంట్లో ఇల్లు ఆడుంది. నువ్వు ఆటోలు, మరి ఆటో పెట్రోల్ ఎంత, మరి దాని రిపేర్ ఎంత, మరి ఇవన్నీ ఎవరు? నేరుగా ఇంటికి వస్తే మంచిదే కదా. మంచిదేనండి. ఈ భారం ఎవరి మీద పడుతుంది? ఈ భారం మొత్తం ఎవరి మీద పడుతుంది? పని చేసేవాడి మీద, వర్కర్ మీద పడుతుంది. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడికి ఏముంది? నొప్పి ఏముండదు. 20,000 30,000 దానికి వస్తాడు, ఇది చేస్తాడు. పొలం పడి సంపాదించేవాడు కాక ఎర్ర టెంట్లో వాడి మీద భారం పడేది. ఇప్పుడు రైతే రాజన్నాడు కదా, మరి రైతు రాజు కావట్లేదా? ఏందండి వచ్చేది? 30 ఎకరాల పొలం ఉందనుకోండి, 10 ఎకరాల పొలం ఉందనుకోండి, 10 5లు 50,000 ఇస్తున్నారు. పింఛన్కి వచ్చేసి 4,000 వస్తున్నాయి. వాళ్ళు పని బాగుంది. పింఛన్ వాళ్ళు కూలికి పోతారు, బంగారం వాళ్ళు బతుకున్నారు. 10 ఎకరాలు ఉండారు, కూలికి పోలేకపోతున్నాడు. అర్థమైందా? 10 ఎకరాలు కూలికి పోలేకపోతున్నాడు. 10 5లు ఎంత? 50,000 వస్తున్నాయి. వాడు ఎట్ట బతకాలి? ఈ పింఛన్ వాళ్ళు 3,000 వస్తున్నాయి, వాళ్ళు 30,000 వస్తున్నాయి. పనికి పోతున్నారు, వాళ్ళు బతుకుతున్నారు. 10 ఎకరాలు ఉండా బతకలేకపోతున్నారు, నీళ్లు లేక ఏమి లేక. అదండి. మరి మీకు సంక్షేమ పథకాలు రావట్లేదా? ఇవి వస్తున్నాయి, పింఛన్లు ఏమి లేవులేండి. నవరత్నాలు వస్తున్నాయా? ఇది గవర్నమెంట్ వేసే వస్తున్నాయి. రైతు భరోసా. అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి ఏం చేస్తాడండి? ఏం రాజధాని లేదు, రోడ్లు ఎక్కడ రోడ్లు బయటలో ఊళ్ళో ఇంకేం చేస్తారు వాళ్ళు? పాపం డబ్బు లేదు అంటున్నారు వాళ్ళు. అవి మట్టి సచివాలయాలు మట్టి నీటికి కట్టించారు వాళ్ళు. కానీ కాపని అడిగిపోతున్నాం. అది అడిగి పోయి తెచ్చుకోండి. కావాలంటే పేట పై పని లేకుండా అది వాళ్ళు. ఎందుకంటే ఆ మాట విన్నారు అక్కడ. నేను వచ్చి మీ పొలాలు మీకు పంచిస్తాను అన్నాడు. వాళ్ళ పొలాలు వాళ్ళు పంచడానికి అది చట్టం చేసినాక వాళ్ళ వల్ల కాదు అది. అంటే ఈయన ఏంది డెవలప్ చేసి ఇతను కొంత అభివృద్ధి ఉండేది, ఆదాయం ఉండేది. అమరావతి డెవలప్ అవుతుందంటే స్థలాలు అమ్ముకోవటమే కదా, గవర్నమెంట్ అమ్ముకొని అభివృద్ధి చేస్తుంది. అది కూడా అమ్ముకొని చేతకాలి వీళ్ళ వల్ల. వాళ్ళకి వీళ్ళకని వాళ్ళకి ఫేసీలు పెట్టి రోడ్లు లేవు, ఏమి లేవు, మొత్తం తీసేసి అన్ని జనాలకు ఇవ్వడానికి లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడు. తెస్తాడు మోడీ ఇస్తుండే, ఈయన తెస్తాడు. మోడీ చేయకపోతే నెలకు 2,000 కోట్లు యాడ్ నుంచి వస్తున్నాయండి. గవర్నమెంట్ అక్కడ కేంద్రం అనుసంధానం లేకుండా ఇంక డబ్బులు వస్తున్నాయా? ఎట్లా వస్తాయి? ఉన్న ఆస్తులు పెట్టేది కాకనే నెలకు 2,000 కోట్లు. వాళ్ళ అనుమతి లేకుండా ఈయన గవర్నమెంట్ బిల్లు ఇస్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఆదాయం లేకుండా. ఈయనకున్న పరిమితి వరకు ఈయన తెచ్చాడు. మించిన పరిమితి ఎవరు ఇవ్వాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనే కదా. మరి సెంట్రల్ గవర్నమెంట్ నెలకు 2,000 కోట్లు ఇవ్వాలి. కొందరికి జీతాలు ఇవ్వాలంటే నెలకు 2,000 కోట్లు వస్తున్నాయని విన్నా నేను. కొంత మీడియా సమావేశం చెప్తుంటాను అది.